తెలంగాణ టైమ్స్ న్యూస్ 24కి స్వాగతం. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈరోజు వార్తలు చూసినట్టయితే ముఖ్యంగా కందిలి తెలుగు దినపత్రికలో ఈరోజు ఒక వార్తను పరిశీలిద్దామని దానిపైన విశ్లేషణ చేద్దాము. వాళ్ళు కాలువలు పూడుస్తున్నారు, వీళ్ళు కళ్ళు మూసుకున్నారు. ఈ శీర్షికతో ఇక్కడ వార్త ప్రచురితమైందండి. రుద్రారం శివారులో 2 కాలువలను పూర్తిగా కప్పేశారు. అధికారులకు అన్నీ తెలిసినా చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు. ఇది గతంలో కూడా కాలువలు దర్జాగా కబ్జా అనే వార్త ఈ పత్రిక ప్రచురించింది. అయినప్పటికీ కోలుకోలేని అధికారులు ఈసారైనా ప్రజలకు మంచి చేస్తారేమో అనే ఒక ఆశతో ఇక్కడ ఈ వార్త అనేది ప్రచురితమైందండి. మీరు దీన్ని ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా కబ్జాలకు గురవుతుందని కాపాడి ప్రభుత్వానికి మేలు చేస్తారా, లేదంటే మాకేంటి అని పట్టించుకోకుండా ఉంటారా? మీ విధులు మీరు ఎంత సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అనేది సంబంధిత అధికారులు ఏ రకంగా మీరు మెలుగుకుంటున్నారు అనేది ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, మర్చిపోవద్దు. అయితే ఈ వార్తకు సంబంధించిన వివరాలు 3వ పేజీలో ఉన్నాయండి. దీనిలో చూద్దాం. వాళ్ళు కాలువలు పొడుస్తున్నారు, వీళ్ళు కళ్ళు మూసుకున్నారు. నీటి వనరులను కబ్జా చేస్తే ఊరుకోం, అలాంటి వారిపై కఠినంగా ఉంటాం. చెరువులు కుంటలను ఆక్రమించే వారిని వదిలిపెట్టాం. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. FTL బఫర్ శిఖం ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా గుర్తిస్తాం, కఠినంగా ఉంటాం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారు పలు సందర్భాలలో ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. తరచూ సమీక్షా సమావేశాల్లో చెబుతూ వస్తున్న మాటలివి. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి. ఒకవైపు ఎప్పటికప్పుడు ఇట్లాంటి తప్పిదాలు జరగొద్దు, ఈ రకంగా నడుచుకోవాలా అని సూచనలు ఇచ్చుకుంటూ హెచ్చరిస్తున్న కలెక్టర్ మాటలని కూడా తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై ఏమి చర్యలు తీసుకుంటారో చూద్దామండి. రుద్రారంలో దర్జాగా ఉల్లంఘన. పటాన్చేరు మండలం పరిధిలోని రుద్రారం శివారులో 2 కాలువలున్నాయి. ఎగువ భాగం నుంచి నీటి ద్వారా వరద నీరు ప్రవహిస్తూ లకడారం పెద్ద చెరువులోకి చేరుతుంది. అలాంటి ప్రాధాన్యం ఉన్న కాలువలను మట్టితో పూడ్చేస్తున్నారు. దిగువనకు నీరు వెళ్లకుండా పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కాలువను పూడ్చేశారు. జరగవలసిన తంతు జరిగిపోయింది. ఏదో హాతీ నీకలుగా దుమ్ బజ్కే అన్నట్టు కొద్దిగా ఏదో ఊపిరి మీద ఉన్నట్టు అనిపిస్తుంది వార్త చూస్తే. పెద్ద ఎత్తున మట్టి పోసి నీటి ప్రవాహానికి అడ్డంకులు సృష్టించారు. ఇదే విషయాలను ఆధారాలతో సహా కందిలి వెలుగులోకి తెచ్చింది. కాలువలు దర్జాగా కబ్జా శీర్షిక ఈ నెల 1వ తేదీన కథనాన్ని అందించింది. ఇక ఇదే విషయాన్ని నీటిపారుదల శాఖ భీమ్ డిఈ రామస్వామి దృష్టికి తెచ్చింది. సంబంధిత అధికారుల దృష్టికి కూడా కందిలి తీసుకెళ్ళింది. అయినప్పటికీ 2వ వార్త వేసి మీకు మేలుకొల్పాల్సిన దుస్థితి వచ్చింది. ఇది పరిస్థితి. వరద నీరు లకడారం చెరువులో చేరకుండా కాలువలు కబ్జా చేయడం, ఎగువ ఉన్న రైతుల పొలాల వరద నీటిని ముంచెత్తేలా పనులు జరుగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 1వ తేదీన వార్త వేసి మీకు మేలుకొల్పు చేసినా మీరు మేలుకోలేదు. ఈరోజు మళ్ళీ ఈ వార్త వేసి మిమ్మల్ని భుజం తట్టవలసిన దుస్థితి వచ్చింది. కలెక్టర్ గారు చేసిన ఈ స్టేట్మెంట్స్ అన్నీ తుంగలో తొక్కినట్టే. ఏం ప్రయోజనం? ఏం ఉద్ధరణ చేస్తారు చెప్పండి? కలెక్టర్ మాటలకు విలువ లేదు. పత్రికల వల్ల వార్తలు వచ్చి మీకు మేలుకొల్పు జరిగినా మేలుకోరు. ఎట్లా మీరు పనిచేసేది? ఎట్లా మీరు పని చేస్తున్నట్టు, లేదంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని మీరు కట్టుదిడ్డం మళ్ళీ కాకుండా మీరు కట్టడి చేస్తున్నట్టు ప్రజలకు అర్థమయ్యేది ఎట్లా? మీరు పని చేస్తే అర్థమవుతుంది. బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళే మిన్నుకుండిపోతున్నారు. కాలువలు పూడుస్తుంటే కళ్ళు మూసుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కాలువలు పూడుస్తుంటే కళ్ళు మూసుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకండి, ఒకవేళ మీకు సంబంధించిన సొంత ఆస్తుల్లో ఎక్కడైనా ఒక 500 గజాల ఒక ప్లాట్ తీసుకుందామండి. పక్క ప్లాట్కి సంబంధించిన వ్యక్తి ఒక 10 గజాలు ఆక్రమించుకున్నాడు అనుకోండి, అట్లా ఉంటారా? మీరు స్పందించరా? అదే ప్రభుత్వ ఆస్తికి వచ్చేస్తే మీకు అధికారం ఉంది, మీరు కట్టడి చేసే అధికారం మీకుంది. అయినప్పటికీ కట్టడి చేయకపోవడానికి కారణం ఏంటి? మీ బలహీనత ఏంటి?
మీ సోమరితనం ఏంటి? మీ పట్టింపు లేనితనం ఏంటి? ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్కు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం ఇప్పటి వరకు క్షేత్రస్థాయికి వెళ్ళిన వాస్తవ పరిస్థితి ఏంటనే వివరాలు కూడా సేకరించలేదు. ఇదండి పరిస్థితి. వార్తా కథనం వచ్చింది, నిజం ఎంతవరకు నిర్ధారించిన పరిస్థితులు కూడా లేవు. నీటి వనరుల పరిరక్షణ విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎందుకు ఇదే నిదర్శనం. ఉన్నారనేందుకు ఇదే నిదర్శనం. నీటి వనరుల పరిరక్షణ విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నారనేందుకు ఇదే నిదర్శనం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటారో ఏమో వేచి చూద్దాం. పత్రికలు కూడా మీకు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణతో దీన్ని ముగిద్దామండి. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్తాయి, బలవంతంగా గుర్రాన్ని ఆ చెరువులో నీళ్లు తాగించలేవు. అదే ప్రక్రియలో జరుగుతున్న వాస్తవాన్ని కథన రూపంలో అధికారుల దృష్టికి తేగలుగుతుంది. కానీ అక్కడ సాధ్యాసాధ్యాలు చూసి పని చేయవలసిన బాధ్యత మీ అధికారుల మీదే ఉంటుంది. మీరు అట్లాంటి అక్రమాలు జరగకుండా కట్టడి చేసి ప్రజలకు మేలు చేసి ప్రభుత్వానికి మేలు చేసి షబ్బాష్ అనిపించుకోవాలి. అంతే తప్ప పట్టించుకోకుండా మీ అసమర్థతో, మీ సోమరితనంతో, లేదంటే ఏదైనా ఒక శాఖాపరమైన కుంటి సాకుతో ఎక్కడ పోతుందండి ప్రయాణం? ఎక్కడ పోతుంది? వరుసగా 10 సమస్యలు మీ ముందట పెడితే మీరు 10 సమస్యల్లో ఒక 2-3 కూడా పూర్తిగా కంప్లీట్ చేసి మేము ఇది అధిగమించామండి, ఈ సమస్యకు పరిష్కారం దొరికింది అని చెప్పే పరిస్థితిలో లేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతుందండి. ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఏదేమైనప్పటికీ సంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున రుద్రారం గ్రామ పరిధిలో, రుద్రారం చుట్టుపక్కల పరిధిలో ఏదైతే ఈ కబ్జాలకు గురవుతున్న కాలువలు కావచ్చు, ఇవన్నీ సంబంధిత అధికారులు కట్టడి చేసి ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆస్తులకు గండిపడకుండా, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయకుండా కట్టడి చేస్తారని ఆశిస్తూ, ఆ రకంగా మీ పనుల ద్వారా మీరు ప్రజలకు చూపిస్తారని, జిల్లా స్థాయి అధికారులకు మీ పనితనం ఏదో కార్యరూపంలో చూపిస్తారని ఆశిస్తూ, వేరొక సమస్యపై వార్తా విశ్లేషణ చేసుకుంటూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.